బాపు కుమార్ల తిరిగికే ఈ మొగడు రోడ్డు పట్టుకొని తాగుపోతాడంటే నన్ను కొడతావానే నన్ను కొడతావానే బిందు ఏంది బిడ్డ ఇట్లా చిన్న పోయి కూర్చున్నావు? ఏం లేదు బాపు, అట్టేనే చూస్తున్నా. అవు బిడ్డ, ఇక మీ దోస్తును పైసలు అడిగినవట, ఎందుకొరకు బిడ్డ? ఏం లేదు బాపు, ఏఎన్ఎంకి అప్లై చేసుకుందాం అనుకున్నా. ఎల్లుండే లాస్ట్ డేట్ ఉంది, అందుకోసమే అడిగిన దాన్ని. నన్ను అడిగితే నేను చెప్పదు నా బిడ్డ. ఇస్తావు బాపు, మొన్ననే మేసీ దగ్గరికి పోయొచ్చు నువ్వు పైసల కోసం. మరి నీ దగ్గర ఉన్నాయో లేవో అని నేను అడగలేదే. ఆయన ఇయ్యకపోతే ఏంది బిడ్డ, నీ కొరకు నేను ఎట్లన్నా చేసి ఇత్తు కదా. ఇక నిన్ను ఎందుకు ఇబ్బంది పెట్టుడని నేను అడగలేదు బాపు. సరే బిడ్డ, నేను నన్ను అడగచ్చిత్తా గానీ నువ్వేం బాధపడకు. సరే బాపు. ఏం పంట ఇస్తాను అనుకుంటాను నేను. వరి పంట ఇద్దాం అనుకుంటున్నా, కొంచెం ఎరువులు తక్కువ పడతాయి. కలుతుంది ఏదైనా వేరే పంట ఇద్దామంటే పెడుతున్నది కొంచెం రైతులకు ఏది సరి అయినట్టు అదే అయితే. మరి నారు పోసినావా? నారు పోసినా మంచిగానే ఉన్నది దేవుని వల్ల. ఏం లేదు, మందు పంటలు ఎక్కువ పట్టలేదు, ఎక్కువ వాడతలేను. అమ్మోనియా వీర కానీ వాడతలేను. ఎరువులు కూడా పని కూడా తక్కువ పడతాయి అనుకుంటాం కానీ అలా తరుగు తినే బట్టి యూరియాతో కూడా ఇబ్బంది అంటారు. ఇబ్బంది అంటాం కానీ మనకు దొరుకుతుంది, మా దొరుకుతుంది లెక్క ప్రకారం డౌన్లోడ్ చేసుకున్నట్ట ఏందో మరి అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఇట్లా అయింది, సంచికి 3 కిలోలు 4 కిలోలు కడియనే బట్టి చేసిన కానీ దేవుని వల్ల మనం కొద్ది గొప్ప ఈ ఎంత ఉన్నా కానీ మనకు ఏ గవర్నమెంట్ లో మన కష్టాలనే కష్టం కష్టాలే ఉంటాయి. కానీ ఒకప్పుడు రైతే రాదన్నారు, ఇవాళ మన పరిస్థితి ఏం లేదు. మన కష్టమే మనకు లాభం, మన కష్టమే మన లాభం. కష్టే ఫలి, మనం కష్టపడాలి, ఫలితాన్ని తీసుకోవాలి. ఈ రోజుల్లో రైతు రాజు లేడు. మన మన బట్ట పొట్టకు సాగు ఉండేది మనకు, ఎప్పటికీ ఎలాగలా మంచుకుంటాం మనం. ఇప్పుడు అది కూడా ఇబ్బంది ఉన్నది. ఉన్నది ఈ వాడపోసుడు చేసుడు ఆడ కొనబోతే అమ్మవుతారు అన్నట్టుగా మనకు ఎన్నటికైనా గింతేనే. ఎదుగాము తగ్గం, ఎదుగాము తగ్గం. రైతు కష్టం అంతే ఉంటది, అంతే అంతే. మాకు రైతు కష్టం అంతా కష్టం. ఈ భూపాలే భూపాలే భూదేవి నమ్ముకుంటే మనకు ఏమైనా 4 ఇత్తులు దొరుకుతాయి. పప్పు చారుతో అగో ఏం సంగతే బా, తీర్పాటం కొద్ది కూర్చున్నావు. చెట్టు ఉన్నాయని కూర్చుంటున్నావు. ఇంకా అంత మంచిదేనా? అంత మంచిదే కానీ ఒక చిన్న పనివాడి వచ్చిన. ఏం పనే? కొద్దిగా పైసలు అవసరం ఉండే బా. అయ్యో నిన్ననే పెట్టుబడి మొన్న అడుగుతా అయిపో. నిన్న మందు బస్తాలు తీసుకొచ్చిన. అయ్యో అట్లనా? నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అన్న? దేనికోసమే? ఇగో నా బిడ్డ ఏఎన్ఎం చేస్తుందట, ఫీజు కట్టాలన్నట్టునే పైసలు కావాలన్నది. ఎంత పడితే? ఎంత అని చెప్పలేదు కానీ ఒక 2000 అయితే ఇయ్యాయి. బాగున్నాయి, ఇస్తా. 2000 అట్టుగా 2000 ఇస్తా. కానీ ఏఎన్ఎం చదివితే చాలా మంచిదే. అదే అంటున్నా, ఉద్యోగం తొందర దొరుకుతుంది. గదే అంటున్నానే. 2000 కావాలన్నా? 2000 కావాలి. 2000 తీసుకో. సరే అన్న, మీ దైవం చోరీ. నమస్తే సార్. మళ్ళా కొంచెం యాళ్ళ పుస్తకాలు గుర్తుపెట్టుకొని సరే సరే సరే. బిందు, అమ్మా బిందు. బాబు చెల్లె లేదారా? చెల్లె ఇంట్లో లేనట్టున్నది, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినట్టున్నది. బాబు ఇంట్లో లేదా చెల్లె? లేదు మామయ్య, వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినట్టుంది. చెల్లె ఫీజు కట్టుకుంటా అన్నది. సో చెల్లె వచ్చినాక ఈ 2000 చెల్లెకి నేను ఊరికి పోయి అత్త చెప్పనే అత్త. సరే బాబు. ఎడిపోతున్నావా బాపు? ఈ ఊరి దాకా పోయేస్తా బిడ్డ. నువ్వెటు పోయినా బిడ్డ? గీ సుజాత ఒక్కళ్ళ ఇంటికి పోయినా. ఊరికెందుకు గింత సడన్ గా? ఇగో గాడొకటి నాకు చేతిలో బండి లేదు కదా బిడ్డ, గాడొకటి సెకండ్ హ్యాండ్ బండి ఉందట. ఇక చూశాను అత్త. అవు కానీ నువ్వు ఫీజు కట్టుకుంటా అన్నావు కదా, అన్నకు 2000 ఇచ్చిన. ఆ పైసలు తీసుకో, ఫీజు కట్టుకో, నేను తొందరనే అత్త. సరే బాపు, పైలం మరి. సరేరా, చెప్పండి అత్త. సరే బాపు.
బాగారు అంత మంచినా? ఓ ఏం సంగతిరా, ఇదే నా రాచుడు? ఇప్పుడే బాగా వచ్చేది. బాగా నారా అంత బాగా బాగా రాచుడు లేదేం రేటు? ఇప్పుడు అయితే వచ్చినాగా బాగా 31st దావత్ ఇక మనతోటే అక్క బాగుతాడు 31st దావత్. ఏమే ఉన్నావా? ఏం మీ తమ్ముడు వచ్చిండ్రా? ఈ ఇంద్ర ఇట్లా పక్క అవుతున్నావు, మరి తింటలేవారా? అక్క అంత బాగా అక్క. ఏమైంది గిట్ల పక్క నేను ఇక అంతే అక్క, అంతే ఉంటది. కాలేజ్ పోతా ఉంటాయి అని పట్టించుకో అక్క. నువ్వు బాగున్నావు అక్క? బాగున్నారా? నువ్వు బాగుండని బాగున్నట్టు అక్క. సవల్ నాకు చాలు గడి దా కూర్చో. ఫస్ట్ అయితే మనం కూర్చున్నట్టు కొన్ని వాటర్ తీసుకురాబో. ఇప్పుడు వస్తుంది నీకు అసలు ఏం ఆలోచిస్తుంది? అంటే మరి తిన్నాడా లేదా చూడు. అవనే నువ్వు ఉన్నావు కదా తీసుకొచ్చి పెట్టడానికి. ఇప్పుడు తీసుకొస్తా బొమ్మరి కోసం. ఏంద్రా మొత్తం గింత ఘోరంగా నేను తింటలేవారా? బావ మీద రంది పెట్టుకున్నావారా గాడిది? అన్నీ మొత్తం నువ్వే ఇచ్చాలి బాబు. ఇప్పుడు నువ్వే ఇచ్చాలి. బొమ్మరి వచ్చిండు కదా బావకు రోజు పండుగ. ఇంకేం ఎటు అని చెప్పురా. 31st దావత్ నువ్వే ఇవ్వాలి బా. ఏంది ఎట్లా అంటే అట్లనే బొమ్మరిది. అంతే అంటావా? సాలేగాడ వచ్చినట్టు మనం రోజు తిరుగుడే కదా. సరే కానీ నీ మాటలు ఆపు. ఫస్ట్ పోయి మా తమ్ముడు వచ్చింది కదా, చికెన్ ఇల్లు ఏమైనా తీసుకురా. అక్క ఇప్పుడేనా అక్క? కొంచెం బాగానే మాట్లాడుతున్నా. తినరా నువ్వు, గడుపు నిండా ఎంత బక్కగా ఉన్నావు చూడు. ఎన్ని రోజులు అయింది అక్క మీతో మాట్లాడి? కొంచెం మాట్లాడి అరే తిన్నాక మాట్లాడొచ్చురా. ఏం కాదు అక్క, మాట్లాడిన తర్వాత కొంచెం అయిన తర్వాత అందరం కలిసి కూర్చొని తిన్నాము. నువ్వు ఎట్లా అంటే అట్లనే రా. చాలా రోజులకు వచ్చినావురా. గుర్తొచ్చారు బా. ఎన్ని రోజులు అయ్యా బా మిమ్మల్ని కలిసి. బావాలు గుర్తుంటే రోజు రావాలి గాడిది. అప్పుడప్పుడు వచ్చి చూసిపోతారు. ఏదో ఇంకా వచ్చిండు ఇవన్నీ ఎందుకు బెదిరిస్తాను? అరే వాడు ఇట్లాంటి చూసినావా అప్పటికి ఇప్పటికి? ఇప్పుడు వచ్చిండు కదా, కొంచెం తిన్నాక క్లాస్ రోజు మంచిగా పెట్టు. నువ్వు తినడం కదా, నీ తమ్ముని కూడా పెట్టు ఫస్ట్. పెడతా. నీదిమా తమ్ముడు వచ్చినట్టున్నాడు కదా. అవునక్క. అంత మంచిగా బాగా రోజులు అవుతుంది రాక. ఇప్పుడే వచ్చిన మా బావ అక్క బాగా గుర్తొచ్చారు. ఏం చెప్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా. ఎక్కడ? హైదరాబాద్ లో చేస్తున్నా. హైదరాబాద్ చేస్తున్నా? అవునా? అవు పిల్ల మర్చిపోయినావా? ఏంటిదక్క? 31st దావత్ చేసుకోవద్దా? అందరు చేసుకుంటుండ్రు, రేపే కదా. మా ఫ్రెండ్స్ అందరిని వదిలేసి 31st దావత్ మీతో చేసుకుందాం అని వచ్చిన అక్క. మా అందరం 31st దావత్ చేసుకున్నాం అక్క. ప్లీజ్ అక్క. సరేరా. 31st దావత్ చేసుకోవడానికి బాపు ఒక్కడు కదా. బాపును కూడా దావతలో కూర్చుని పెడదాం. మరి బాపు ఒక్కడు కూర్చోడు కదా. బాపు దోస్తులను కూడా వెళ్తాం. అట్లయితే బాపు ఒప్పుకుంటాడు. ఏనేం పిలుస్తానే నేను చూసుకుంటాను. నువ్వైతే రావే ఫస్ట్ రా ఒకసారి రా. మీరైతే మాట్లాడుతుండండి. సరే నువ్వు ఉండరా ఒక 2 నిమిషాలు. అవునా? జాబ్ చేస్తున్నావు కదా, జీతం ఎంత ఇస్తారు? సాఫ్ట్వేర్ చేస్తున్నా అక్క. నెలకు 40,000 వస్తాయి. నెలకు 40,000 వస్తాయి. అవునక్క. ఏంటిది ఈ పక్కకు తీసుకొచ్చినావు? తమ్ముడు అక్కడ ఉండనే ఉండే, అదేదో మాట అక్కడనే మాట్లాడితే అయిపోతుంది కదా. 31st దావత్ చేసుకుందామంటే పైసలు లేవు కదనే. ఇందాక మీ బాప ఇచ్చిపోయింది కదా 2,000, మీ చెల్లెకి ఫీజు కట్టమని. వాటితోట చేద్దాం. అరే బాబు పైసలు ఇచ్చిన దావత్ కానీ అదేమో నా చెల్లెకు ఫీజు కట్టడానికి ఇచ్చిండు. మీ చెల్లె ఇప్పుడు చదివి పెద్ద ఉద్ధరించేది ఏం లేదు. ఆ పైసలతోటే వేసుకుందాం 31st దావత్. ఇప్పుడు ఆమె చదివి ఉద్ధరించేది ఏం లేదు. ఇప్పుడు అడగక వాడు అడిగిండు. వాడి కోరిక మనం ఎందుకు కాదనాలి చెప్పు? చేద్దాం 31st దావతే. ఇవే పైసలు ఖర్చు పెడదామా? అవే పైసలు ఖర్చు పెడతాం. సరిపోతే ఏదో ఒకటి చెప్తాం దానికి. ఇప్పుడైతే గట్టి చదివేది ఏం లేదు కదా, నెక్స్ట్ ఇయర్ రాసుకుంటది. అవి సరిపోకపోతే ఎవరన్నా అడిగి తీసుకురా ఇంకా పైసలు. బాప కోపం చేస్తే మళ్ళీ ఏం చెప్తావు సమాధానం? అడిగే వరకు ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఇప్పుడైతే వాడు అడిగిండు కదా, నువ్వు చేస్తావా చేయవా? మా తమ్ముడు అడిగింది. చేస్తా, వాడి కోసం చేస్తా. మరి ఎందుకు కోరుతున్నావు? ఇవే ఖర్చు పెడదాం. అవే ఖర్చు పెట్టు. సరే పెట్టేద్దాం. వాడు వింటలేడు కదా. నాకేం తెలుసు. సరే పా. అక్కను బాగా అట్టే వేరు కదా. సరే అక్క. అక్క బాగున్నా అక్క? బాగున్నానని. ఎప్పుడు వచ్చినా? ఎవరి దాకానే వచ్చిన అక్క నేను. అవునా? మంచిగా ఉన్నారా అమ్మ నాన్న గిట్ట? అందరు మంచిగా ఉన్నారు అక్క. బిందు రేపు 31st దావత్ ఉంది, మరి రెడీ ఉండు. సరే సరే చేసుకుందాం. సరే పెడతా. మరి ఎటు పోతా? ఉండు, ఇక్కడనే తినబోదు. లేదు రేపు దావత్ ఉంది కదా, రేపు వెళ్దాం. సరే రెడీ ఉండు. రెడీ పెడతా. సరే. బాపు ఫీజు కోసం అని పైసలు ఇచ్చిండట కదా. ఇచ్చిండు గానీ ఎప్పుడుంది లాస్ట్ డేట్? ఎల్లుండికే ఉంది లాస్ట్ డేట్. ఆ సర్టిఫికెట్లు అయితే అప్లై చేసేస్తా. సరే. చికెన్ తిన్నాడు, చికెన్ మటన్ తిన్నాడు. మస్తు ఉంది బా, మస్తు చేసిన. అట్లా ఉంటది మరి బాగా అంటే.
ఉప్పి మనమా తల్లి మస్తున్నది చికెన్. బొమ్మది అదే కావాలా కావాలా సాల్ట్ కావాలా ఇది మనకాలం వరకే వేసుకోది. చాలు ఇంకెంత తింటారు నాకు వద్దు బావా నువ్వు అరే తిను, ఏం తినట్లే బంగారం తిను. కొంచెం వేసుకో వేసుకో. నేను వేసుకుంటలేదు, నువ్వు తినేసి. బొమ్మది నెయ్యి కూడా కొంచెం వేసుకో. బాబు కొంచెం కూర వేసుకో చాలు బిడ్డ, చాలు సరిపోతుంది. కొంచెం కూర వేసుకో బాబు అన్నం ఇచ్చిపెట్టేవేందా చాలు బిడ్డ, ఇక చాలు తిను బాబు చాలు బిడ్డ. బిడ్డ మీరు తినూరి, నేను దుకాణం కాడికి పోయేస్తా. సరే బాబు అవు సంతోషం. బెల్లమైన చెల్లెని వల్లమైందా నీకు? ముక్కలన్నీ పెళ్ళానికి ఎత్తున్నావు, చెల్లెని కూడా చూసుకోవాలి కదా. మీ బాబు చూడ తినకనే వేయండి మీ చేసే కథలకి. ఏందక్క బాబు తింటే తినండి, పోతావు అని. తినకపోతే వాళ్ళు తింటుంది. ఏందన్నా నాన్న మీదకి గట్లనేనా నువ్వు మాట్లాడు? చిన్న లేదు పెద్ద లేదా? తినే అన్నము ఇడిచిపెట్టి పోయిండు, ఎటు పడితే అటే అంటున్నావు. అంటే నాన్న అంటే నీకు పట్టుకొని మాకు పట్టలేదా అని ఏం మాట్లాడుతున్నావే? ఏంది మాట్లాడుతాను? నువ్వు నన్ను అనేదాన్ని కాదు బాపు, అనేదాన్ని ఆయన అంటున్నావు. ఏంటిది ఏంటిది బాబు గురించి నీకు పట్టుకొని నాకు లేదా? కాదు, నువ్వు వేసే కథలకు నాన్న చూడలేక వెళ్ళిపోయిండు. ఎవరు చూడలేక? అందరికి వెయ్యాలి కదా, చేతులకి వెళ్ళి గంజు అందరికి ఎత్తలేదు నా పిల్లం. ఒర్రకు చేతులకి వెళ్ళి చెంచా తీసుకొని మరీ అటు ఎత్తును. అది బాపు చూసేది నచ్చక ఏ మనలేక పోయిండు. చూడు ఎట్లా మాట్లాడుతాడు, ఎవరు టార్గెట్ చేస్తాడు? తినకపోతే బాబు తింటుంది. చూసుకునే తెలివి లేదు. పెళ్లికేసుకొత్తుండు కాబట్టి నీ ఆటలు తాగుతాయి బిడ్డ, అర్థమవుతుందా? ఏంటిది ఏంటిది అక్క? నీకు తెలుసా? నీకు తెలుసా? అది చేసేది తెలుసా నీకు? చిన్నలే పెద్ద లేకుండా మాట్లాడుతున్నావు. ఎన్కేసుకొస్తాను కాబట్టి నువ్వు ఆడుతావు. అర్థమవుతుందా? భయం లేకుండా తయారవుతున్నావు నువ్వు. మొగడు గిగడు అన్నాడంటే చెంప మీద చంపుతా. అరే నీకు తెలుగు ఉంటే పోయి మాట్లాడరా. దొంగ దొంగ సాటుగా సాటుగా ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రేమ ఉన్న కాబట్టి మాట్లాడుకుంటాను. ప్రేమ లేదు, ప్రేమ ఉంటే పోయి మాట్లాడుకో. లేదు కాబట్టి పోయి మాట్లాడుకో. బావ మీద మాట్లాడి తీసుకురా. పిల్ల మీద ఎట్లా ప్రేమ ఉన్నది, బావ మీద ఎట్లా ప్రేమ ఉన్నది? పోయి మాట్లాడుకో. ఇంకెన్నిసార్లు అంటావురా మొగన్ నిడిచిపెట్టి అవ్వగారింటికాడు ఉంటున్నావు, మొగన్ నిడిచిపెట్టి అవ్వగారింటికాడు ఉంటున్నావు అని? సిగ్గు అనిపిస్తలేదా అరా నన్ను? నీకు నేనుండడం వల్ల నీకు ఇజ్జత్ అనిపిస్తే నన్ను నా మొగన్ని కలుపురా, అంతేగాని సాటుకు నా మొగంతో నీకేం మాటలరా? ఎందుకు మాట్లాడుతున్నావురా? మా ఇద్దరిని విడదీసేది నువ్వు కాదా? నా బతుకు నాగం చేసేది మీ ఇద్దరు కాదా? ఏం చేయలేదు నువ్వు. నీ పెళ్ళం ఎట్లా చెబితే అట్లా ఆడుతున్నావు. సిగ్గు అనిపిస్తలేదా అరా నీకు? సిగ్గు ఇంత కూడా సిగ్గు అనిపిస్తలేదా? లగ్గమైన కాడ నుంచి ఏ పని చేస్తలేవు, ఏం చేస్తలేవు. ఎట్లా చెప్తా అట్లా ఆడుకుంటా నన్ను ఊకే అంటున్నావు. నన్ను ఎట్లా నీకు నీ నోరు ఎట్లా వస్తుందిరా నన్ను అననీకి?
నీ అత్తగారింటికి అత్తగారి ఇల్లు చక్కగా దిద్దుకునే తెలివి లేక నా ఇంట్లో వాడు చచ్చుకుంటా అనిపించలేదు అని నీకు ఒర్రకురా బాప్ ఎన్నుకున్నాడు ఆగుతలేవు నా అర్థమవుతుందా తెలివేంచేంత పెద్దవి నువ్వు కాదురా. బాప్ ఎన్నుకున్నాడు ఎప్పుడైతే కొంగు పట్టుకొని పెళ్ళ చుట్టూ తిరుగుతున్నావు అప్పుడే నీ తెలివి పోయింది. నా తెలివి ఏంచేంత నీది లేదు. బాపు కుమార్ని తెలివికే ఈ మొగడు రోడ్లు పట్టుకొని తాగుపోతాడంటే నన్ను కొడతావానే నన్ను కొడతావానే నన్ను కొడుతుందా అది నన్ను కొడతావా మరి లేకపోతే ఎటు పడితే అట అంటున్నావు నన్ను ఎటు పడితే అట అంటున్నావు ఎందుకంటున్నావు తెలివి లేదు నా సంసారం నువ్వేంద్రా నువ్వు అనేది చెడగొట్టింది నువ్వు కాదరా బావని చెడగొట్టింది కాకుండా ఇక మళ్ళీ నన్ను అంటున్నావా ఏంటి నేను చక్కగా చూసుకునేది చూడు ఎట్లా మాట్లాడుతున్నావు ఏంటి నేను చక్కగా చూసుకునేది ఏంటి ఎన్నిసార్లు అంటావు ఇజ్జత్ అనిపిస్తా తాగుబోతాను చేసింది నువ్వు నువ్వు మంచిగా నాశనం చేసింది నువ్వు ఎట్లున్నాడు పెళ్లి తర్వాత ఎట్లా నాకు తెలియదు ఈ మందులు పెట్టడు మాకులు పెట్టడు తెలియదే పెళ్లికి ముందు నువ్వెట్లున్నావు పెళ్లికి ముందు నువ్వు ఎట్లున్నావు పెళ్లి అయినాక ఎట్లున్నావు దాని లెక్క నాకు మందులు పెట్టు రాదురా నాకు అత్త మంచిగానే ఉండు అవును చూసినా కనబడుతుంది లగ్గానికి ముందు ఎట్లున్నాడు నాన్నగాడు ప్రేమ ఉంటే నీ చుట్టూ తిరగడం కాదు నీ బాధ్యత ఎంత ఉంటదో చెల్లె బాధ్యత కూడా అంతే ఉంటది ఏంటిది ఏంటిది పరువు ఏంటిది పరువు పని ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు పరువు పని ఏం చేసిండ్రు అది పరువు అరే దరిద్రుడా కక్క వేయించుకోరా కడుపులో గడ్డ సత్తవురా నువ్వే కక్క వేయించుకో నువ్వు చెప్పకు ఇదేం నువ్వు కట్టిన ఇల్లు కాదురా నా అయ్య ఉన్నంతసేపు నేను అత్త పోతా తెలుసురా నీ పెళ్ళం చంపిపిత్తది నువ్వు చంపుతావని అవును ఏంటిది సూయించు అనేది ఏంటిది సూచించేది లగ్గానికి ముందు ఈడెట్లున్నాడు లగ్గమైనాక ఎట్లున్నాడు నిన్ను ప్రేమగా చూస్తే తప్పులు కాదే నిన్నెంత చూడాలో తల్లిదండ్రి బాధ్యత అక్క చెల్లెళ్ళ బాధ్యత కూడా ఉంటది ఏం చూస్తుండు ఏం చూస్తుండు ఇప్పుడే కనబడతలేదా నువ్వు మంచిగా మాట్లాడు చెప్తున్నా ఏంటిది 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 ఎవరు చెప్తుండ్రా ఇది ఆడపిల్లలకి పోవడం పద్ధతి కాదు కదా అట్లా పోదు కదా ఆడపిల్లని గడ్డ మాట్లాడేది ఇంటికి వచ్చినాడు 31st దావత్ పెట్టుకుంటారు మళ్ళీ గొడవలు చేసుకుంటారు ఆ మొగన్ మీద ఉరికినాడు ఉరుకుతారు ఆవిరి 31st దావత్ పెట్టుకొని చెల్ల మీదకి మొగన్ మీద ఉరికినట్టు తమ్ముని మీద ఉరికినట్టుగా ఉరుకోడు అది మంచిదేనా ఆడబిడ్డ ఏడుస్తుంది ఎప్పుడో ఒక్కసారి వస్తుంది ఇంత మంచిగా చేసే కార్యక్రమం లాస్ట్ ఇట్లా బాపు అటు వెళ్ళిపోయా చెల్లెని ఇట్లా పెట్టి అది మంచి పద్ధతా మంచిగా ఉండాలి మంచిగా కలిసి ఉండాలి మళ్ళా 31st వరకు ఎవరు ఉంటారో ఎవరు పోతారో అందరూ మంచిగా కలిసి ఉండాలి తినురు బిడ్డ తినురు కూర్చొని బాధ్యత ఏది మనసులో పెట్టుకోకుండా మంచిగా కలిసిమెలిసి ఉండాలి అన్న తమ్మ చెల్లె అందరు కూర్చొని తినురి ఇగో ఏది మనసులో పెట్టుకోకూరి చెప్తాను నేను వాళ్ళనే కడుపు నిండా తినమని నాకేమద్దు